15 రోజుల్లో ₹1 కోటి పైనే ఆదాయం. కుబేరులకు కూడా సాధ్యం కాని ఫీట్. ఓవైపు సినిమాలు, ఇంకోవైపు గోల్డ్ మాల్. తెరపై నటి, నిజ జీవితంలో నాటి. రన్యారావు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఈ హీరోయిన్ స్మగ్లింగ్ కథా చిత్రం ఇది. రన్యారావు కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. గత 15 రోజుల్లో 4 సార్లు, 2 నెలల్లో 10 సార్లు దుబాయ్ ట్రిప్ వేసింది ఈ అమ్మాయి. ప్రతి ట్రిప్ కు 10 లక్షల నుంచి 50 లక్షల వరకు ఆదాయం పొందింది. ప్రతిసారి 10 నుంచి 20 కేజీలు గోల్డ్ తీసుకొచ్చే ప్లాన్. కేజీల కొద్దీ బంగారాన్ని స్మగ్లింగ్ చేసింది రన్యారావు. కోట్ల రూపాయల ఆదాయాన్ని ఈ స్మగ్లింగ్ ద్వారా ఆర్జించింది నటి. తన తండ్రి డీజీపీ అంటూ అధికారులను బెదిరించే అలవాటు కూడా రన్యారావుకు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ రోజు రన్యారావు బెయిల్ పిటిషన్ పై తీర్పు రాబోతోంది. మొత్తం 14.8 కిలోల బంగారం. గోల్డ్ బార్స్ లెక్కన 14.2 కిలోలైతే, ఇక ఒంటిపై ధరించి 600 గ్రాములు తీసుకొచ్చింది రన్యారావు. ప్రతి వారం దుబాయ్ వెళ్లి రావడం ఆమెకు అలవాటుగా మారింది. పాస్పోర్టుల మీద పాస్పోర్ట్లు తీసుకోవడం, దుబాయ్ వెళ్లి రావడం, ఒక్కోసారి వారానికి 2 సార్లు కూడా గిట్టుబాటు అయ్యేది. గత 15 రోజుల్లో 4 సార్లు దుబాయ్ వెళ్ళొచ్చిందంటే ఆమెకు తగిలిన బంగారు బేరాలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. స్మగ్లింగ్ క్వీన్ గా మారిన ఈ బంగారు బాతు రన్యారావు ఏడాదిలో 100 నుంచి 200 కేజీల బంగారాన్ని చేరివేసినట్టు తెలుస్తోంది. ఒక్కో ట్రిప్ కు రన్యాకు 10 లక్షల నుంచి 50 లక్షల వరకు వస్తుంది. కేజీ బంగారానికి 3 నుంచి 5 లక్షల రూపాయలు ఇస్తారు. 10 కేజీలు తీసుకొస్తే 30 నుంచి 50 లక్షలు సంపాదిస్తోంది రన్యారావు. అంటే నెలకు ₹1 కోటి నుంచి ₹3 కోట్ల రూపాయలు వెనుకేసుకుంటోంది ఈమె. అపర కుబేరులకు కూడా సాధ్యం కాని విధంగా రన్యారావు సంపాదన ఉంది. గోల్డ్ బార్స్ బిజినెస్ లో రన్యారావు సంపాదన, ఆమె మోడస్ ఆపరాండి చూసి పోలీసులే షాక్ అవుతున్నారు. షూటింగ్స్ అంటూ, మీటింగ్స్ అంటూ అధికారులకు సాకులు చెప్పినట్టు తెలుస్తోంది. ఆమె పట్టుబడకుండా అటు దుబాయ్లో, ఇక్కడ బెంగళూరులో కొందరు అధికారులు సాయం చేస్తున్నారన్న అనుమానాలున్నాయి. ఎవరికైనా పట్టుబడితే తనకున్న కనెక్షన్స్ ఉపయోగించి ఫోన్లు చేయించి అక్కడి నుంచి జారుకోవడం అలవాటుగా మార్చుకుంది ఈ మహానటి. అయితే ఈసారి మాత్రం ఆమె ఆటలు సాగలేదు. 2 నెలల కాలంలో 10 సార్లు దుబాయ్ వెళ్లి రావడంపై అధికారులకు అనుమానం కలిగింది. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు ఆమె కదలికలపై నిఘా ఉంచారు. దుబాయ్ నుంచి బెంగళూరు వచ్చిన రన్యారావు కెంపెగౌడ ఎయిర్పోర్ట్ లో సాధారణ ప్రయాణికురాలుగా సెక్యూరిటీ చెకింగ్ దాటి బయటకు వచ్చింది. ఈ నేపథ్యంలోనే అక్కడే ఉన్న ఒక కానిస్టేబుల్ సహాయంతో ఎగ్జిట్ డోర్ వైపు వెళ్లింది. అప్పటికే అక్కడ వేచి చూస్తున్న డిఆర్ఐ అధికారులు రన్యారావును అడ్డగించి తనిఖీలు నిర్వహించగా ఆమె దుస్తుల్లో కిలోల కొద్దీ బంగారం బయటకు వచ్చింది. ముందు తన తండ్రి పేరును అడ్డం పెట్టుకుని బెదిరించబోయింది రన్యారావు. కానీ డిఆర్ఐ అధికారులు వదల్లేదు. ఆమె దుబాయ్ వెళ్లిన ప్రతిసారి ఒకే రకమైన దుస్తులు ధరించేది అని కూడా చెప్తున్నారు అధికారులు. ఏడాదిలో మొత్తం 30 సార్లు విదేశాలకు వెళ్లొచ్చినట్టు పాస్పోర్ట్ స్టాంపింగ్ ని బట్టి తెలుసుకున్నారు అధికారులు. ఆమెను ప్రాథమికంగా విచారించిన అధికారులకు సంచలన విషయాలు చెప్పింది రన్యారావు. గోల్డ్ స్మగ్లింగ్ చేయాలని తనను కొందరు బ్లాక్మెయిల్ చేశారని తెలిపింది. అయితే ఎయిర్పోర్ట్ లో రన్యారావుకు సాయం చేసిన కానిస్టేబుల్ స్టేట్మెంట్ ను అధికారులు రికార్డ్ చేశారు. త్వరలోనే ఆమె భర్తను కూడా విచారించే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఇక బెయిల్ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది రన్యారావు. అటు కస్టడీకి కోరుతున్నారు అధికారులు. ఈ రోజు కోర్టు తీర్పు రానుంది. ఆమెను మరింత లోతుగా విచారించాలని డిఆర్ఐ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. కస్టడీకి అప్పగిస్తే ఆమెకు ఎవరెవరు సహకరించారు, ప్రోటోకాల్స్ ను ఎలా అతిక్రమించిందో తెలుసుకోవాలంటున్నారు. ప్రస్తుతం రన్యారావు జ్యుడిషియల్ కస్టడీలో ఉంది.